వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్. రఘురామరాజు గారు నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి బాగా అలిసిపోయారా? ఎన్నికలు, ఎండ వేడి, లేదా అవును. ఉత్సాహంగా ఉన్నారా? ఆ 3 వారాలు ఎప్పుడు ఇంత రాత్రనక పగలనక అంటే రాత్రి పొద్దాకనే. బట్ ఇంకా తర్వాత ఎలక్షనీరింగ్ ప్లానింగ్. సో పడుకున్నది రోజుకి 4-5 గంటలు కూడా లేదు ఏ రోజు. యావరేజ్ 4 అవర్స్. అదే సార్, మీరు లాస్ట్ 5 years లో ఎప్పుడు కూడా ఉండిలో పోటీ చేస్తానని కల్లో కూడా ఊహించి ఉండరు. సడన్ గా క్రాష్ ల్యాండింగ్ అయ్యారు ఉండిలో. ఎలా ఉంది మీ ఉండి ఎక్స్పీరియన్స్? గుడ్, మంచి మెజారిటీతో నెగ్గబోతున్నా. సో ఎనీ క్రైసిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో నేను దాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. సో ఆ రకంగా ముందుకెళ్ళాను. రెబల్స్ కూడా జాయిన్ అయినట్టున్నారు ఈసారి బాగానే. అది కూడా ఊహించని షాక్. అవును, రెబల్ అనేది ఒకప్పుడు గతంలో నా మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, అంత మునుపు 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశంలోకి తీసుకుని ధన కరక చెప్పలేం కానీ ధన వస్తు వాహనాలన్నీ సమకూర్చి గట్టిగా పోటీలో పెట్టి సాక్షి పేపర్లో అదే పనిగా రాసుకున్నారు. పోటీ అనేది వాళ్ళ అఫీషియల్ అభ్యర్థికి, వాళ్ళ అనఫిషియల్ అభ్యర్థికే తప్ప రఘురామకృష్ణరాజు అన్నాడు అసలు పోటీలోనే లేడు అని కనీసం 10 సార్లు సాక్షిలో ప్రతిరోజు ఏదో మూల కాలం రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అఫీషియల్ అభ్యర్థికి, అనఫిషియల్ అభ్యర్థికి ఇద్దరికి కూడా బ్యాండ్ బాజా బారాత్ అని తెలుసుకున్నారు. సార్, సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే ముందుగా కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. అక్కడ ఇబ్బందులు ఏమున్నాయి, ఏవేమి ప్రామిసులు చేయాలి అని ఒక చిట్టా ప్రిపేర్ చేసుకుంటారు ఏ పార్టీ నుంచి అయినా. సరే, మీకు అంత సమయం కూడా లేదు. ఇప్పుడు మీరు టైం ఉంది కాబట్టి అసలు ఉండికి ఏం కావాలి ఒక నియోజకవర్గంగా? ఉండికి ఏం కావాలి అనేది నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఎందుకంటే నేను గతంలో ఎంపీగా ఉన్న నా ఎంపీ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఉండి ఒకటి. పైగా అది నా హోమ్ విలేజ్. నా విలేజ్ కానీ, అంటే మా ఫాదర్ విలేజ్ కానీ, మా మదరాల విలేజ్ కానీ, మా మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ విలేజెస్ అన్ని కూడా ఉండిలోనే ఉన్నాయి. సో అది నేను నేను పుట్టి పెరిగిన ప్రాంతం అది. సో అంచేత అక్కడ నాకు సమస్యల మీద ప్లస్ యాజ్ ఎ సిట్టింగ్ ఎంపీగా, ఇంకా నేను ఎంపీనే కదా, నాకు సంపూర్ణ అవగాహన ఉంది. సో అంచేత నా బ్యాటిల్ ఫీల్డ్ పరిధి తగ్గింది కాబట్టి నా ఫోకస్ ఇంకా పెరిగింది. సో దానివల్ల నాకు ఇబ్బంది లేదు. ఎక్కడో నన్ను ఏ విజయనగరంలోనో శ్రీకాకుళంలోనో నాకు సీట్ ఇచ్చుంటే నువ్వు అన్నట్టు కొంచెం ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి కాస్త సమయం పట్టేది. ఇది ఆల్రెడీ 7 అసెంబ్లీల్లో చేయవలసిన ఫోకస్ అంతా ఒకే చోట ఒక ఉండిలోనే కేంద్రీకృతమైంది కాబట్టి ఇట్స్ కేక్ వాక్ అయింది. అదే నా ప్రశ్న. ఉండికి ఏం చేస్తే అంటే అక్కడ ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఏం చేయాలని కోరుకుంటున్నారు అంటే మీకు ఈ నాకున్న ప్రధాన సమస్య మంచినీళ్ళమ్మ. ఆ మంచినీటి సమస్యకి వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఫాస్టెస్ట్ సొల్యూషన్. సో లాంగ్ టర్మ్ లో ఒక సొల్యూషన్ ఉంది, విద్యాశ్రమం నుంచి వాటర్ తీసుకురావటం. సో అది గతంలోనే అవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి కాసుల కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తి కోసం ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ట్రాక్ లో పెట్టినా కంప్లీట్ అవ్వాలంటే 2 సంవత్సరాల పైన యుద్ధ ప్రాతిపదికన చేసినా సమయం పడుతుంది. సో ఈ లోపు టెంపరీ మెజర్స్ ఎన్ని వీలైతే అన్ని చేయవలసిన అవసరం ఉంది, విచ్ కెన్ బి మెర్జ్డ్. ఆ టెంపరీ మెజర్ లో చేసింది ఆ ఫైనల్ స్కీమ్ లో మెర్జ్ అయ్యేలాగా ఉండేలాగా చేయాలి. సో అటువంటి ఆలోచన ఆల్రెడీ చేశాం. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ప్రణాళికతో ఆయన దగ్గరికి వెళ్ళి సో దీనికి అప్రూవల్ తీసుకుని ఆ ప్రణాళిక అంతా కూడా రెడీ చేసేసాం. సో అప్రూవల్ తీసుకుని అట్ ద ఎర్లియస్ట్ పనులు ప్రారంభించాలి. అంటే టెండర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, కొంచెం టైం పట్టినా. సో యుద్ధ ప్రాతిపదికన మాకున్న ప్రధాన సమస్య మంచినీరు. ఎందుకంటే ఆక్వాకల్చర్ విపరీతంగా డెవలప్ అయింది. సో దానివల్ల వచ్చిన రిపర్కషన్ ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్, మంచినీటికి లోటు వచ్చింది.
అన్ని గ్రామాల్లో. సో ఆ సమస్యకి నేను సొల్యూషన్ చూడగలిగితే 90% ఆఫ్ ద హెడేక్ ఈ సార్టెడ్ అవుట్. సో ఆ దిశగా ముందుకెళ్తాం. మీ ప్రాంతానికి నాకు ఒక చిన్న లింక్ ఉంది సార్. నేను అక్కడ చిన్నవీరంలో ఇంజనీరింగ్ చదువుకున్నాను ఒక 4 అవును, సంవత్సరాలు విశాఖరా. ఎస్ఆర్కేఆర్లో. అంటే నేను ఉండి మీదగానే వెళ్తుంది కదా మా బస్సు. అక్కడ బైర్రాజు ఫౌండేషన్లు తెగ కనిపించేవి మాకు, వాటర్ వాటర్ ప్లాంట్స్. ఇప్పటికీ అదే బైర్రాజు ఫౌండేషన్ మీద ఆధారపడుతున్నారు ప్రజలు, లేదంటే ఇంకాస్త బెటర్గా ఉందా ఇప్పుడు? అంటే బైరాజు ఫౌండేషన్ దే డిడ్ కమెండబుల్ జాబ్. అలాగా ప్రతి ఊర్లోనూ ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా వరకు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పాతల్ల మెరక అని ఒక విలేజ్ ఉంది కాళ్ళ మండలం. అక్కడ శివవర్మ అని ఒక ఆయన సోషల్, ఆయన హీ మేడ్ మనీ ఇన్ హైదరాబాద్, బిజినెస్ మ్యాన్. ఆయన ఆ గ్రామాన్ని చూస్తే అసలు ఇట్స్ ఎ రోల్ మోడల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఒకసారి వచ్చి ఆ ఊరుని చూస్తే అసలు అన్ని గ్రామాలని ఆయన్ని ఫాలో అయ్యి అలా చేయగలిగితే అసలు ఆంధ్రాని మించిన అందమైన ప్రదేశం ఉండదు. ఆ ఊరు మంచినీటి చెరువే స్విమ్మింగ్ పూల్ అంత క్లీన్ గా ఉంది. అంతా అసలు ఒక ఎగ్జాంపులరీ స్మాల్ విలేజ్, 2000 జనాభా విలేజ్. బట్ అది చూసి నేను షాక్ తిన్నా. సో అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని గ్రామీణాభివృద్ధి, నాదంతా రూరల్ ఏరియా ప్రిడామినెంట్లీ. ఆకివీడు అనేది ఒక చిన్న టౌన్ అయినప్పటికీ సో అది కూడా చాలా పల్లెటూరులుగానే అధ్వానంగా ఉంది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయనకి ఆ సమస్యలన్నీ చెప్పటం, ఇమీడియట్ గా మనం నీ నియోజకవర్గంలో ఆకివీడు సుందరీకరణ మీద నువ్వు ప్రపోజల్ పట్ల దాన్ని క్లియర్ చేస్తానని ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఐ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్సలెంట్ ప్లాన్ ఫర్ ఉండి. సో దాన్ని టైం డిలే లేకుండా పనులు ప్రారంభిస్తాం. సార్, సాధారణంగా మీ ప్రాంతంలో అంటే కొంచెం బాగా డబ్బులు ఉన్న వాళ్ళని అడిగితే మీ ఏరియాకి ఏం కావాలంటే మా ఏరియాకి ఎయిర్పోర్ట్ కావాలని అడుగుతారు. భీమవరంలో ఎయిర్పోర్ట్ కావాలి, లేదా ఉండిలో ఒకప్పుడు ఎయిర్పోర్ట్ అదే కావాలి. సీను, కానీ ఇప్పుడు మంచినీళ్ళు లేకుండా పోయినాయి. ఓకే, ఇప్పుడు అది ఇంకా కలగానే ఉందా, లేదా మీరు ఏమన్నా అది ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఉన్న భూమి ధరలకి అసలు జరిగే పని కాదు. ఎందుకంటే కనీసం ఒక 1000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలి. ఒకే దగ్గర 1000 ఎకరాలు ఉన్న ప్రాంతం ఇక్కడ లేదు. మేబీ సమ్వేర్ అరౌండ్ తాడేపల్లిగూడెం, కొంచెం అప్లాండ్ ఏరియాలో, ఈ వెట్లాండ్ ఏరియాలో పొలాల మధ్యన అది సాధ్యమయ్యేది కాదు. అందులోనూ గ్రామానికి గ్రామం కలిసిపోయి ఉంటాయి. ఎక్కడ కూడా అంత స్థలం ఉన్నది లేదు. ఇట్స్ ఎ వెరీ కాంపాక్ట్ ఏరియా. సో నర్సాపూర్ ప్రాంతంలో అప్లాండ్ ఏరియా అంటే గూడెం ఆ ప్రాంతం. ఏముంది, తాడేపల్లిగూడెం టు భీమవరం ఇట్స్ హార్డ్లీ 33 కిలోమీటర్స్. సో ప్రతి 20 కిలోమీటర్లకి ఎవడో ఎయిర్పోర్ట్ వేయలేడు కదా. సో మేబీ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ లో ఉండొచ్చు. తాడేపల్లిగూడెం మేజర్ హబ్ కాబట్టి అక్కడ ఉంటే బాగానే ఉంటుంది. సార్, ఒక్క 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను మళ్ళీ. అప్పటి 2019 ఎన్నికల తర్వాత ఈ సంధికాలంలో, అంటే ఎలక్షన్కి కౌంటింగ్కి మధ్యలో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు మీరు అప్పటి ప్రభుత్వం, అంటే అప్పటి పార్టీలు ఎన్ని గెలుస్తేని మీ అంచనా వేశారు? 151 గెలిచాయి కదా. అంటే ఏం లేదు, జస్ట్ ఒకసారి తెలుసుకోవాలి. నేను అప్పుడు చెప్పింది 130 అని నేను మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. నేను కౌంటింగ్ కి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా 130 అనే చెప్పడం జరిగింది. కానీ అది అంచనాలకు మించి అప్పుడు వచ్చినాయి. ఓకే, ఈసారి మరి ఇప్పటి ఎన్నికల్లో మీ ప్రెడిక్షన్ ఏంటండి? చాలా సార్లు చెప్పారు, అంటే దేనికంటే అప్పటి ప్రెడిక్షన్ దేనికి అడిగానంటే 125 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, బట్ ఆ ట్రెండ్ ఎన్నికల్లో మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేసిన పర్సంటేజ్, ఆ కసి, ప్రజలు 6 గంటలకే క్యూ కట్టిన విధానం, సాయంత్రం మరి ఈవీఎంలు కొంచెం ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే ఆ టైం కాస్త పెరిగింది. మినిమం 10 సెకండ్స్ ప్రతి ఓటుకి
తీసుకుని, సో నెంబర్ ఆఫ్ ఓటర్స్ పర్ ఈవీఎం ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 750. 750 ఉన్న దగ్గర టైం కంప్లీట్ అయింది. 750 కన్నా 1200, 1400 ఉన్న బూత్ల్లో ఇట్ వెంట్ అప్ టు ఈవెన్ 12 o'clock అట్ మెనీ ప్లేసెస్ ఇన్ ద మిడ్ నైట్. అయినప్పటికీ కూడా జనం అలాగే ఉన్నారు, లేదా వెళ్ళిపోయేవాళ్ళు. సో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇవన్నీ చూస్తే గతంలో ఎలా అయితే నా అంచనాలని మించి వైఎస్ఆర్ పార్టీకి సీట్లు వచ్చాయో అదే సీన్ రిపీట్ అవుతుంది అనేది నా విశ్వాసం. సో ప్రిలిమినరీ ఎంక్వైరీలో నాకు వచ్చింది 110 ఖచ్చితంగా వస్తాయని. కానీ సబ్సిక్వెంట్ గా ఈ పోలింగ్ పర్సంటేజ్, ప్రజల్లో ఉన్న ఆ ఓపిక ఎవరికి అవసరం? రాత్రి 8 అయినా 9 అయినా చెమటలు కక్కుతూ క్యూలో నుంచుని ఓట్ వేయాలి అన్న కసి, ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ వి క్రాస్ 151. గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ కన్జర్వేటివ్ గా నేను చెప్పేది 125 స్థానాలకి తగ్గవు. సార్ కీడించి మేలించమన్నారు కదా, అందుకే అడుగుతున్నాను ఈ ప్రశ్న. కీడే 125కి నేను చెప్పేది.